కాకినాడ జిల్లా తుని మండల సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి మిస్ అయి 5 రోజులు గడుస్తుంది. జ్ఞానేశ్వరితో పాటు వెళ్లిన కుక్కను నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు కుక్కకు జీపీఎస్ ట్రాక్ ను అమర్చి దాని ద్వారా ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. చిన్నారి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 5 రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పోలీసులు జల్లెడపడుతున్నారు. గతంలో తప్పిపోయిన జ్ఞానేశ్వర్ తండ్రితో గొడవపడిన వాళ్ల మీద అనుమానంగా ఉందని అంటున్న చిన్నారి తల్లితో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. జ్ఞానేశ్వరి ఏదైతే మొత్తం మిస్సింగ్ అయిందని చెప్పొచ్చు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా డ్రోన్ సాయంతో కూడా వెతికే పనులు అయితే సర్చింగ్ చేస్తున్నారు. క్రూస్ టీమ్ కూడా గత 4 రోజులు పెట్టి కూడా అయితే చేస్తున్నారు. అది ఇక్కడ ఉన్న ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లికి మాట ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? టైం ఎంత అవుతుందో తెలియదు. తోటలో గుమస్తా గారే ఫోన్ చేసి కరెంట్ పని ఉంది చెయ్యాలిరా అంటే వెళ్ళాడు సార్. వెళ్ళడంతో పాప కూడా వెనకాలే వెళ్ళాడు సార్. పాప అయితే మళ్ళీ వాళ్ళ దగ్గర వచ్చేసప్పటికి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపెట్టినాను సార్. స్నానం చేయించేటప్పుడు తీసుకొచ్చి నాకు అక్కడ నుంచో పెట్టాడు సార్. పాపని చూడు నాకు పని ఉంది అన్నాడు సార్. ఆ పని అన్నా తోటలో సార్. ఆ పాప చిన్న అమ్మాయి స్నానం చేసేటప్పుడు చేపించేటప్పుడు అమ్మాయి అక్కడ నిల్చుంది సార్. మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనకాల వెళ్ళింది సార్. ఇద్దరు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నాకు నా పక్క నుంచి పెట్టారు సార్. అప్పుడు అంతట్లోకి చిన్న స్నానం చేపించేసారు సార్. ఇలానే వెళ్ళేటప్పటికి అమ్మాయిని చేయి పట్టుకున్నాం సార్. అమ్మ అంటే రాలేదు అని నిన్న మధ్యాహ్నం కుక్క రావడంతో మరింత భయం పెరిగింది సార్. కుక్క వచ్చేసింది. అమ్మాయి ఏమైతుంది, ఎవరైనా తీసుకెళ్తారా లేదంటే ఏమైనా జరిగిందా అంటే కుక్క గాయాలు ఉన్నాయంటున్నారు. నిజమేనా? చిన్న చిన్న తగ్గులకు అంటే కుక్క గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అవ్వచ్చు 3 రోజులు మనం ఎదురులేదంటే ఏం జరిగిందన్నది మనం నాది కనిపించడమే ఫస్ట్ నాకే కనిపించింది. కనిపించడంతో నేను సంతోషపడుతుంది సార్. ఇచ్చేసింది అమ్మాయి భయం లేదు. ఎంత చెకింగ్ చేస్తున్నాం కదా, ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అమ్మాయిని పక్కన వెళ్ళేసి ఉన్నారేమో. ఫస్ట్ కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి చదివి ఈ కుక్కని తీసుకెళ్తే అమ్మాయిని జాగ్రత్త చూపించదని కుక్కని పట్టుకుపోయింది సార్. కుక్కని పట్టుకుపోతే నేను ఏదో ఒకవేళ నేను దగ్గరికి వెళ్తే కాసేపు కూడా వస్తున్నానేమో అని ఉంచడానికి కట్టించి పారిపోయేటప్పుడు ఎందుకంటే డిపార్ట్మెంట్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కళ్ళను ప్రయత్నిస్తే వెనకొచ్చిన జస్ట్ పక్క జరిగింది. పక్క జరగడంతో మళ్ళీ ముందుకు పోయింది సార్. మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ అదే తీస్తే మళ్ళీ వెనకొచ్చిన తర్వాత మళ్ళీ పారిపోయింది సార్. ఇప్పుడు ఎవరి మీద మీకు అనుమానం ఉందా? గతంలో ఇలా జరిగింది ఎప్పుడన్నా? ఈ పాప ఎప్పుడైనా పక్కకి వెళ్ళి కొండకి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందా? గతంలో ఎలాంటి అనుమానం లేదు సార్. పాప 5 నిమిషాలు ఉండిపోయింది, లేదంటే 10 నిమిషాలు ఉండిపోయిందన్న అనుమానం ఉంటే నేను అన్నీ చూసుకుంటాను సార్. ఏమైపోయింది పిల్ల కనిపించలేదు లేదు సార్. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోద్దన్న ధీమా ఏమి సార్ అన్న ఒక చిన్న ఆలోచనతో అమ్మాయిని అనుకున్నాను సార్. అని నాయి నుంచి దానిలోనే ఏ దారిలోనే ఏం జరిగిందో తెలియదు. ఏదైతే పాప గత 4 రోజుల పడుకు కనిపించట్లేదు. అయితే గతంలో అయితే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. కొండ మీదకి వెళ్ళిన 40 నిమిషాలు అయితే నాకు కవర్ వచ్చింది. కవర్ వచ్చేసరికి మా ఆయన పాప తప్పిపోయిన టైంలో అయితే బయట ఉన్నాడు. అతని దగ్గర ఉందని ఇప్పటి వరకు నేను అప్పుడు ఆ టైంలో అనుకున్నాను. నా దగ్గర ఉన్న తను అనుకున్నాడు. అయితే వేరే అతను చెల్లి మీ పాప కనిపించట్లేదని సమాచారం ఇవ్వడంతో తన ఫోన్ కాల్తో మా ఆయన ఫోన్ చేస్తే నా దగ్గర లేదని చెప్పడం జరిగింది. అయితే కొండ మీదకి వెళ్ళిన 4 రోజులు పోయినా కూడా పాప కనిపించకపోతే ఆర్తనాదాలతో కుటుంబ సభ్యులైతే వాళ్ళు ఒక ఇదే ఉత్తమ మీద ఈ పాప కనిపెట్టడంలో అయితే పోలీస్ యంత్రాంగం అంతా పగడబందీగా డ్రోన్ సహాయంతో కూడా పోలీసులు కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తం మీద అక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.